హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఇది మనకి పంప్కిన్స్ ఉంటాయి కదండి, అదే గుమ్మిడి పిక్కలు, ఆ పిక్కలు కొనుక్కున్నాను. ఇలాగ సీడ్స్ తిందారని కొన్నాను. పిల్లలు తింటలేదు కదండి, టైంపాస్ ఇంకెందుకు వేస్ట్ చేయడం అని ఇలాగ నేను పొడిలా చేసి చూశానండి. మిరపకాయలు, మన కారం తగ్గ మిరపకాయలండి. అంటే నేను ఒక 10 మిరపకాయలు వేసాను, ఎండుమిర్చి. అందులోనే వేగాక, ఆ మిరపకాయలు వేగాక ఈ పంప్కిన్స్ అదే ఈ సీడ్స్ కూడా వేసి వేయించానండి. ఒక్కసారి ఇలా వేయించేసి పక్కన పెట్టుకోండి. ఇలా మనం పెట్టుకొని చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా. మీరు ట్రై చేయండి. రైస్లోకి చాలా బాగున్నదండి, మీరు ట్రై చేయండి. నువ్వుపప్పు, అందులోకి 2 స్పూన్లు నువ్వుపప్పు ఒకసారి వేగాలి. ఇలా వేగాక ఇది పక్కకు తీసుకోండి, అందులో వేసుకోండి, చల్లారి పెట్టేసుకోండి. వేగాక అందులోకి 2 స్పూన్లు, చూసారా నువ్వుపప్పు వేగిపోయింది, తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 2 స్పూన్లు పల్లీలు వేసుకొని పల్లీలు వేయించేసుకొని అది కూడా చల్లారి పెట్టేసుకోండి. ఇందులోనే చల్లారిన దాంట్లో మిక్సీలో వేసుకోండి. చల్లారి పెట్టేసుకొని మనం మిక్సీలో వేసుకోవాలి. అందులో 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ముందు మిరపకాయలు, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఒకసారి. ఎందుకంటే మీకు ఈ బేగా పొడి పిండి అయిపోతుంది కాబట్టి ముందు మిరపకాయలు నలిగాక అప్పుడు మీరు వేసుకోండి ఈ పప్పు ధాన్యాలు. వేసుకొని అందులోనే టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసుకొని ఒకసారి పొడి ఆడేసుకోండి, మెత్తగా ఆడేసుకోండి. ఇప్పుడు పొడిలాగా ఉంటుంది. లేకపోతే మనం మిరపకాయలతో పాటు వేసామనుకోండి, అదేమో మిరపకాయలు నలగక ఇదేమో ముద్ద అయిపోతుంది అనమాట. అంటే నూనెగా గట్టి పడిపోతుంది ముద్దలాగా. అప్పుడు పొడిలాగా ఉండదు. ముందుగా మిరపకాయలు వేయించినవి మిక్సీ చేసాక అప్పుడు ఈ పప్పులు ఒకసారి ఆడుకోండి. అంతేనండి, టేస్ట్ ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బై. ఇది ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. ఇది 10 రోజులు ఇలాగ ఉంటుంది. మరీ ఎక్కువ రోజులున్న టేస్ట్లు రావండి.